ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి 2 తిమోతి రాసిన పత్రిక 1 అధ్యాయం 12వ వచనం, నేను నమ్మిన వారిని ఎరుగుదును. ఈ మాటలు మన బలమైన విశ్వాసం గురించి చెప్పబడట్లేదు, కానీ మన బలహీనమైన విశ్వాసం అయినప్పటికీ ఆయన ఎంత బలవంతుడో, ఆయన మన కొరకు ఎంత శక్తిమంతుడో, తన యొక్క ప్రేమ కలిగిన చేయిని మనకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాడో అని కనుపరుస్తుంది. ఈ మాటలు చెప్పడానికి నయోమి అనే ఆమె గురించి చెప్పాలని ఆశపడుతున్నా. బైబిల్ గ్రంథంలో తన గురించి ఇలా చెప్పబడుతుంది. ఆమె దేవుని స్థలం నుంచి విడిచి వేరే ప్రాంతం వెళ్ళినందుకు భయంకరమైన కరువుకి ఆమె అప్పగించబడింది. తన భర్తను కోల్పోయింది, తన కుమారులను కోల్పోయింది. ఇటువంటి ఒంటరితనంలో తను అప్పగించబడింది. ఆ ఒంటరితనంలో కూడా ఒక్కసారైనా వెనకకు తిరిగి ఆ జీవం కలిగిన దేవుడి తట్టు తిరగాలి అని ఆమెకు ఆలోచన రాలేదు. తను ఏ స్థితిలో ఉందో ఆ స్థితి గురించి అందరికీ చెప్పడం మాత్రం తెలుసు. నన్ను నయోమి అనవద్దు, నన్ను మారా అనాలి అని అనేకమైన స్త్రీలకు చెప్పుకుంటూ చాలా దూరం ప్రయాణం చేస్తుంది. తన పక్కన ఉన్న దేవుని కృపను చూడలేకపోతుంది. ఈ నిట్టూర్పులు, ఈ బాధ, తన జీవితంలో ఏదైతే కోల్పోయిందో అవన్నీ ప్రభు తట్టు ప్రశ్నించుకుంటూ ప్రభుని సవాలుగా చేసిందే, కానీ ఆ నిట్టూర్పు, ఆ ఒంటరితనం తీసుకొచ్చి దేవుని దగ్గర పెట్టాలని చూడలేదు. కానీ దేవుడు తనని విడిచిపెట్టలేదు. ఆమె పక్కన ఉన్న దేవుని కృపను చూడలేకపోయింది. ఆమె ఎంత ఒంటరితనం అయినప్పటికీ, ఎంత దిక్కుతోచిన స్థితిలో ఉన్నప్పటికీ పక్కన రూత్ ఉన్నది అనే సంగతి మర్చిపోయింది. మన పక్కన కూడా మన యొక్క ఒంటరి స్థితిలో కూడా దేవుడు ఎవరినో ఒకరిని మనకు సహవాసంగా, మనకు సహాయకరంగా ఉండడానికి దేవుడు పంపిస్తాడు, కానీ మనం గుర్తించలేకపోతాం. ఈ ఒంటరితనం మనని ఎంత కఠినత్వంకి తీసుకొస్తుంది అంటే, దేవుణ్ణి చూడలేక, దేవుని కృపను కనీసం అనుభవించలేని స్థితిలో వస్తాం. అటువంటి సహాయం ప్రభు పంపించినప్పటికీ మనము ధిక్కరించి వెళ్ళిపోతూ ఉంటాం. ఇదే చాతగాని రూతు ఆ నయోమికి తన వృద్ధాప్యంలో తన సాదేదిగా ఉన్నది. అట్టి స్థితిలో ప్రభు తనకు సహాయపడుతూ వచ్చాడు. రండి, మన యొక్క సహవాసంలో, మన యొక్క ఒంటరితనంలో మనం దేవుని కృపను చూడలేకపోతున్నాం. మన యొక్క బలహీనమైన విశ్వాసంలో దేవుని కృపను చూడలేకపోతున్నాం. ఒకవేళ అట్టి స్థితిలో ఉంటే మనము మన పక్కనున్న దేవుని సహాయాన్ని చూసి దేవుడి దగ్గరకు వద్దాం. రండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో దేవా, మా యొక్క జీవితంలో అనుమతించబడిన అనేకమైన పరిస్థితులను బట్టి దేవా, నిన్ను నమ్మవలసిన విధానంలో నమ్మలేకపోయినందుకు దయతో మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం. నూతనమైన విధానంలో దేవా, మీరు మా దగ్గరికి పంపించిన నీ కృపను మేము చూడనట్లుగా, అనుభవించినట్లుగా మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.